ఈరోజు మనం మాట్లాడుకుపోయే విషయం ప్రతి ఇంటికి సంబంధించింది, ప్రతి కుటుంబానికి సంబంధించింది. కానీ చిత్రంగా చెప్పాలంటే సమాజం ఎక్కువగా పట్టించుకోని విషయం కూడా ఇదే. మనం ప్రతిరోజు ఉదయం లేచి మన పనులకు వెళ్ళిపోతాం. పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్తారు, వ్యాపారులు తమ వ్యాపారాల్లో బిజీ అయిపోతారు. రోజు మొత్తం అందరూ తమ తమ బాధ్యతల్లో మునిగిపోతారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ మొత్తం వ్యవస్థ సజావుగా నడవటానికి వెనుక ఎవరి శ్రమ ఉంది? ఎవరు ఉదయం అందరికంటే ముందు లెగుస్తారు? ఎవరు అందరి అవసరాలు చూసుకుంటారు? ఎవరు ఇంటిని ఒక వ్యవస్థలా నడిపిస్తారు? చాలా ఇళ్లల్లో ఆ సమాధానం ఒక్కటే, అదే గృహిణి. అయితే మన సమాజం ఆమెను ఎలా చూస్తుంది? ఇంట్లోనే ఉంటుంది, ఉద్యోగం చేయదు, ఖాళీగానే ఉంటుంది. ఇలాంటి మాటలు చాలా సాధారణంగా వినిపిస్తాయి. కానీ నిజానికి గృహిణి ఖాళీగా ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆ తీర్పు ఏంటి? ఎందుకు వచ్చింది? అది కేవలం ఒక నష్టపరిహారం కేసు మాత్రమేనా, లేకపోతే మన సమాజానికి ఒక అద్దంలా మారిందా? ఈరోజు అదే విషయాన్ని కాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక సాధారణ కుటుంబాన్ని ఊహించండి. ఉదయం 5 గంటలు, ఇంట్లో అందరూ ఇంకా నిద్రలోనే ఉంటారు. కానీ ఒక్కళ్ళు మాత్రం లేచి ఉంటారు. వంట మొదలవుతుంది, పిల్లల టిఫిన్లు సిద్ధమవుతాయి, భర్త ఆఫీస్కి తీసుకువెళ్లే భోజనం కూడా రెడీ అయిపోతుంది. పిల్లల్ని లేపటం, రెడీ చేయటం, స్కూల్కి పంపటం. ఇంతలో ఇంటి శుభ్రత, సరుకుల లెక్కలు, బిల్లుల చెల్లింపులు, పెద్దల సంరక్షణ, ఇలా పని మీద పని. వాస్తవానికి ఒక గృహిణి చేసే పనులను విడివిడిగా లెక్కిస్తే ఆమె ఒక వంట మనిషి, ఒక కేర్ టేకర్, ఒక నర్స్, ఒక టీచర్, ఒక అకౌంటెంట్, ఒక హోమ్ మేనేజర్, ఇన్ని పాత్రలను ఒకేసారి పోషిస్తుంది. కానీ ఈ పనుల్లో దేనికి జీతం రాదు. అందుకే చాలామంది ఆ పనికి విలువ కూడా లేదు అనుకుంటారు. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు వచ్చిన ఒక కేసు గురించి మాట్లాడుకుందాం. పంజాబ్, హర్యానాల్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒక గృహిణి మరణించింది. ఆమె భర్త, 3 పిల్లలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. గతంలో కోర్టు ఆ కుటుంబానికి సుమారు 8 లక్షల రూపాయల నష్టపరిహారం మంజూరు చేసింది. కానీ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారి ప్రశ్న చాలా సింపుల్. మరణించిన మహిళకు జీతం లేకపోవచ్చు, ఉద్యోగం కూడా లేకపోవచ్చు, కానీ ఆమె ప్రతిరోజు కుటుంబం కోసం చేసిన సేవలకి విలువ లేదా? ఇదే సమయంలో ఇలాంటి కేసులో తరచూ వినిపించే మరో వాదన కూడా ఉంది. జీతం లేదు కాబట్టి ఆదాయం కూడా లేదు, ఆదాయం లేదు కాబట్టి ఆర్థిక నష్టం కూడా పరిమితమే. కానీ ఈ ఆలోచనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. కోర్టు చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, గృహిణి చేసే పనిని ఉచిత సేవగా చూడకూడదు. ఆమె శ్రమకి ఆర్థిక విలువ ఉంది. కుటుంబాన్ని నిర్వహించడం కూడా ఒక పని, అది కూడా శ్రమే, అది కూడా సమాజానికి ఉపయోగపడే ఉత్పాదక కృషే. ఇక్కడ మనం మరో విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మన దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా పనులు అధికారికంగా లెక్కల్లోకి వస్తాయి. ఫ్యాక్టరీలో పనిచేస్తే జీతం వస్తుంది, ఆఫీసుల్లో పనిచేస్తే జీతం వస్తుంది, దుకాణంలో పనిచేస్తే కూడా జీతం వస్తుంది. కానీ ఇంట్లో జరిగే శ్రమ మాత్రం గణాంకాల్లో ఎక్కడా కనిపించదు. అందుకే చాలామంది దానికి విలువ లేదు అని భావిస్తారన్నమాట. కానీ ఒక చిన్న ప్రయోగం చేసి చూడండి. ఒక ఇంట్లో గృహిణి చేసే ప్రతి పనికి బయట వ్యక్తులను నియమిస్తే ఎంత ఖర్చు అవుతుంది? వంట కోసం ఒకరు, పిల్లల సంరక్షణ కోసం ఒకరు, ఇంటి నిర్వహణ కోసం మరొకరు, వృద్ధుల సంరక్షణ కోసం ఇంకొకరు. నెలాఖరుకు వచ్చే ఖర్చు ఎంత ఉంటుందో ఊహించండి. అంటే మనం విలువ ఇవ్వకపోయినా ఆ పనికి మార్కెట్ విలువ మాత్రం ఖచ్చితంగా ఉందన్నమాట. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి. గృహిణుల్ని కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం చేసి చూడొద్దు అని కోర్టు స్పష్టం చేసింది. దేశ నిర్మాణంలో, మానవ అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొంది. కుటుంబాన్ని నిర్మించేది గృహిణి, కుటుంబాలు సమాజాన్ని నిర్మిస్తాయి, సమాజం దేశాన్ని నిర్మిస్తుంది. అందుకే ఒక అర్థంలో గృహిణి కూడా జాతి నిర్మాతే అని కోర్టు వ్యాఖ్యానించినమాట. అంతేకాదు, ఈ కేసులో మరో చారిత్రాత్మక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. ఒక గృహిణి అందించే సేవలు నెలవారీ విలువను 30,000 రూపాయలుగా పరిగణించవచ్చని పేర్కొంది. అంటే ఇంట్లో చేసే పనిని 0 విలువగా చూడకూడదని న్యాయ వ్యవస్థ అధికారికంగా గుర్తించింది. ఈ కేసులో గృహ సంరక్షణ నష్టం అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. గృహిణి అందించే సేవల విలువను నెలకు 30,000 చొప్పున లెక్క కట్టి అదనపు నష్టపరిహారాన్ని చెల్లించాలి అని పేర్కొన్నమాట.
ఇక్కడితో కూడా ఆగలేదు. ఇకపై దేశంలో అన్ని కోర్టులు కూడా రోడ్డు ప్రమాదాల కేసుల్లో గృహిణుల మరణానికి సంబంధించిన పరిహారం నిర్ణయించే సమయంలో గృహ సంరక్షణ నష్టాన్ని ఒక ప్రామాణిక అంశంగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కూడా పర్యవేక్షించాలని ఆదేశించినమాట. అత్యంత ముఖ్యంగా గృహిణి సేవలను కనీస వేతనం కంటే తక్కువగా అంచనా వేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇంట్లో చేసే పని జీతం లేని పని కావచ్చు, కానీ విలువ లేని పని కాదని, భవిష్యత్తులో ఎవరూ గృహిణుల శ్రమను తక్కువ చేసి చూడకూడదు అనే స్పష్టమైన సందేశాన్ని ఈ తీర్పు ద్వారా ఇచ్చినమాట. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి. ఈ తీర్పు అంటే ప్రతి గృహిణికి నెల జీతం ఇవ్వాలని కోర్టు చెప్పలేదు. కోర్టు ఉద్దేశం అది కాదు. ఆమె శ్రమకు విలువ ఉందని చట్టపరంగా గుర్తించడం మాత్రమే మాట. ముఖ్యంగా ప్రమాదాలు, నష్టపరిహారం వంటి కేసుల్లో ఆమెని ఆదాయం లేని వ్యక్తిగా చూడకూడదు అని చెప్పటం ఉద్దేశం. కానీ ఈ తీర్పు మన ఇళ్లలో కూడా ఒక ఆలోచనకి దారితీయాలి. మనం చివరిసారిగా ఇంట్లో ఉన్న మహిళ చేసిన పనిని ఎప్పుడు మెచ్చుకున్నాం? ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాం? ఎప్పుడు ఈరోజు మీరు చాలా కష్టపడ్డారని గుర్తించాం? చాలాసార్లు మనం ఆమె చేసే పనిని చాలా క్యాజువల్గా తీసుకుంటాం. అది ఆమె బాధ్యత అనుకుంటాం. కానీ బాధ్యత అంటే విలువ లేదు అని కాదు. సమాజం మారాలంటే చట్టాలు ఒక్కటే సరిపో, మన ఆలోచనలు కూడా మారాలి. ఒక గృహిణి చేసే పనిని చిన్న చూపు చూడకూడదు. ఆమె ఉద్యోగం చేయకపోయినా పని చేయటం లేదనే అర్థం కాదు. ఆమె జీతం తీసుకోకపోయినా శ్రమ చేయటం లేదని అర్థం కాదు. ఆమె పేరు మీద శాలరీ స్లిప్ లేకపోయినా కుటుంబం అనే వ్యవస్థ నడవటంలో ఆమె పాత్ర అమూల్యం. చివరిగా ఒక విషయం, ఒక ఇంటిని నిర్మించడానికి ఇటుకలు, సిమెంట్, ఇనుము అవసరం. కానీ ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి ప్రేమ, సహనం, త్యాగం, బాధ్యత అవసరం. ఆ 4 అంశాలు ప్రతిరోజు నిశ్శబ్దంగా అందించే వ్యక్తి చాలా ఇళ్లల్లో ఒక గృహిణి. అందుకే సుప్రీంకోర్టు తీర్పు కేవలం నష్టపరిహారం గురించి కాదు, గృహిణి శ్రమను గుర్తించమనే ఒక సామాజిక సందేశం. కనిపించని పనికి కూడా విలువ ఉంటుందని చెప్పిన ఒక గుర్తుమాట. ఇంటి పనిని పని కాదు అని చూసే మన దృక్పథాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేసిన ఒక చారిత్రాత్మక వ్యాఖ్య. గృహిణుల శ్రమకు మన సమాజంలో తగిన గుర్తింపు దక్కుతుందా, లేక ఇంకా చాలా మార్పు అవసరమా? మీరు ఆలోచించండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.